హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, రీసెంట్‌గా 2 రోజుల కిందట ప్రత్యేకించి కూడా జనసేన పార్టీ చిత్తూరు జిల్లాకి సంబంధించి కిరణ్ రాయల్ అనే వ్యక్తి చాలా కీలకమైన పదవుల్లో ఉన్నాడు పార్టీ తరపున. అయితే తిన మీద ఒక పెద్ద ఎలిగేషన్ అనేది బయటకొచ్చింది. అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇలాంటి ఇష్యూస్ మీద మనం ఎప్పుడూ కూడా సరిగ్గా వీడియోలు చేయం. ఎందుకనంటే అదంతా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ కాబట్టి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కాబట్టి దాని గురించి మనం ఎక్కడా కూడా మన ఛానల్‌లో అయితే 99% అయితే ఎవరి గురించి కూడా గతంలో విజయసాయి రెడ్డి గారి గురించే గాని, అంతకుముందు దువ్వాడ శ్రీనివాస్ గురించే గాని, గతంలో టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే ఆదిమూలం గురించి గాని, ఇలా ఏవైతే ఇష్యూస్ బయటకొచ్చినాయో దాని గురించి ఎక్కడ కూడా మనం వాటి గురించి పూర్తి వివరాలనేవి బయటికి చెప్పం. ఎందుకనంటే అవంతా కూడా టైమ్ వేస్ట్ ప్రాసెస్. అంతా కూడా సోషల్ మీడియాకి పరిమితం అవుతుంది తప్పితే మన ఛానల్‌లో అయితే అలాంటివైతే వీడియోలు చేయం. కానీ దీని మీద ఒక క్లారిటీ అయితే మాట్లాడుకుందాం. ఎందుకు అనంటే ఇక్కడ కిరణ్ రాయల్‌ది తప్పు ఉందని చెప్పి 99% తెలిసిపోయింది. ఇప్పుడు మన పార్టీయా, తన పార్టీ అనేది పక్కన పెడితే, అక్కడ దొరికిన ఎవిడెన్స్‌ని బట్టి, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పిందని బట్టి, ఆడియో లీక్స్‌ని బట్టి గాని, కిరణ్ రాయల్‌కి సంబంధించి ఒక వీడియో వీళ్ళిద్దరూ కూడా ఎదురు బెదురు కూర్చొని ఒక మెడలో ఒక చైన్ వెత్తున్నట్లు ఏదైతే ఒక వీడియో రికార్డ్ చేసుకున్నారో అది కానీ, ఇలాంటి ఫుటేజ్ అంతా కూడా చూసిన తర్వాత ఎలా చూసుకున్నా గాని కిరణ్ రాయల్‌ది 100కి 90% తప్పుంది. అది జనసేన పార్టీ నాయకుడనో లేదనంటే మనం అభిమానించే పార్టీలో ఉన్న వ్యక్తి అని చెప్పి మనం సర్దుబాటు అయితే చేయకూడదు. తప్పు ఎవరు చేసినా తప్పే. అలా అని చెప్పి తిను చేసింది అంత ఘోరమైన తప్పని మనం అనలేము. కానీ ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ నాయకులు దీన్ని భూతద్దంలో పెట్టి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. అంటే జనసేన తరపు నుంచి కిరణ్ రాయల్ అనే వ్యక్తి చాలా దుర్మార్గుడు అనేటట్టు మహిళల్ని లైంగికంగా వేధిస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటూ తినేస్తాడని చెప్పి ఏదేదో అనేటట్టు సోషల్ మీడియా అంతా కూడా వైఎస్ఆర్‌సీపీ పేటీఎం బ్యాచ్ అంతా కూడా ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. కానీ నేను క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ ఇష్యూ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. నేను దాని గురించి అయితే మాట్లాడను. కానీ కంపారిజన్ ఏంటంటే, జనసేన పార్టీ తరపు నుంచి కిరణ్ రాయల్ చేసేదాన్ని మరీ భూతద్దంలో పెట్టి ఏదో 100 తప్పులు ఎతికి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ పార్టీ తరపున కిరణ్ రాయల్‌ని దూరంగా ఉండాలని చెప్పి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. పార్టీ కార్యక్రమాలకే గాని, పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఎక్కడా కూడా పాల్గొనకూడదు అనేటట్టు ఆ ఇష్యూ 100కి 100% తను తప్పు లేదని క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు పార్టీ కార్యక్రమాలకి హాజరవ్వాలి. అప్పటి వరకు కూడా నువ్వు పార్టీ కార్యక్రమాలకి హాజరు కాకూడదని చెప్పి పార్టీ హైకమాండ్ అంటే జనసేన పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి అయితే ఒక లెటర్ అనేది విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ కిరణ్ రాయల్ ఏదో 100కి 100% తప్పు అనేటట్టు వైఎస్ఆర్‌సీపీ నాయకులు, పేటీఎం బ్యాచ్ అంతా కూడా ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నేను చాలా క్లియర్‌గా చెప్పదలుచుకుంది ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఇదే ప్రచారం అనేది మీరు హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఎంతోమంది ఆణిముత్యాలు మీ పార్టీలు అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న ఆణిముత్యాలు ఏకంగా న్యూడ్ కాల్సే గాని, వీడియో కాల్సే గాని, ఇప్పి చూపించడాలు గాని, గంట, అరగంట గాని ఇలా 100 రకాలుగా విడుదలైనయి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. అంబటి రాంబాబు గారి గురించే గాని, లేదనంటే అవంతి శ్రీనివాస్ గురించే గాని, లేదనంటే ఎమ్మెల్సీ అనంతబాబు గురించే గాని, లేదనంటే అనంతపురం ఎంపీ కింద పనిచేసిన గోరంట్ల మాధవ్ గురించే గాని వీళ్ళందరూ కూడా చాలా దారుణమైన వేషాలేశారు. ఇంకా దారుణమైన వేషాలేసినోళ్ళు ఇంకా చాలా మందున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే కాదంబరి జత్వానీ కేసు ఏదైతే ఉందో ముంబై నటి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తనని తీసుకొచ్చి దాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి లైంగికంగా వేధించిన ఏదైతే ఆ కేసులో మెయిన్‌గా కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అందులో ఇంక్లూడింగ్. మరి ఇటువంటి ప్రచారాలు ఎందుకు ఆ టైంలో చేయలేదు? ఎందుకనంటే మీ పార్టీ నేతలు. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ ఎలా వ్యవహరిస్తదనంటే వాళ్ళ పార్టీలో జరిగిన తప్పులన్నీ కూడా కనిపించవు. ఎందుకనంటే వైఎస్ఆర్‌సీపీలో తప్పులు చేసినోళ్ళు అంత ఇంతమంది కాదు. 175 మంది ఉంటే అందులో 100కి పైగా తప్పులు చేసినోళ్ళు ఉన్నారు. పైగా మరీ దారుణంగా వీడియో కాల్స్‌లో నాది ఇంతుంది, నాది అంతుంది, నాది ఈ సైజు, ఆ సైజు అనేటట్టు ఇప్పి మరీ చూపించడం జరిగింది. ఇంకొంతమంది ఎమ్మెల్యేలైతే వాళ్ళ ఆఫీస్‌లో పనిచేసే పని మనుషులు ఎవరైతే ఉంటారో ఆ మహిళలతో న్యూడ్ కాల్స్ చేయడం గాని, లేదంటే వాళ్ళతో డైరెక్ట్‌గా శృంగారం చేస్తూ ఆ వీడియోలనేవి తీసుకోవడం ఇలాంటివి చాలా దారుణాలు జరిగినాయి. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నన్ని దరిద్రాలనేవి ఇతర ఏ పార్టీలో లేవు. ఇప్పుడు వాళ్ళు జనసేన వాళ్ళకి నీతులు చెప్తున్నారు. పైగా ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి ఎవరి మీద గాని ఒక తప్పుడు ఎలిగేషన్ వచ్చిందనంటే వెంటనే కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. కానీ గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అనేది అధికారంలో ఉండేటప్పుడు ఎంతోమంది అంబటి రాంబాబు గాని, అవంతి శ్రీనివాస్ గాని, లేదనంటే గోరంట్ల మాధవ్ గాని, ఎమ్మెల్సీ అనంతబాబు గాని, ఇంకొక ఎమ్మెల్యే గాని వీళ్ళందరి వీడియోస్ అవన్నీవి లేదనంటే వీళ్ళ ఆడియో లీక్స్ అనేవి బయటకొచ్చినప్పుడు ఒక్కరి మీద కూడా
సస్పెన్షన్ వేట్ అనేది వేయలేదు. అంటే ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు. వాళ్ళు మంత్రులున్నారు, ఎంపీలున్నారు, ఎమ్మెల్యేలున్నారు, ఎమ్మెల్సీలున్నారు. అంటే ఒక అధికారిక పదవిలో ఉన్నారు వాళ్ళు. రాజ్యాంగబద్ధంగా ఒక అధికారిక పదవిలో ఉన్న వ్యక్తి మీద ఎటువంటి సస్పెన్షన్ అనేది తీసుకోలేదు. కానీ ఈరోజు జనసేన పార్టీలో చిన్న స్థాయి వ్యక్తి కానించి అంటే గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షుడైనా గానీ, లేదనంటే పెద్ద స్థాయి వ్యక్తి వరకు కూడా ఎవరైనా కానీ, వాళ్ళు ఎమ్మెల్యే కింద ఉన్నా, ఎలా ఉన్నా గానీ వాళ్ళ మీద సస్పెన్షన్ వేట్ అయితే వేత్తన్నారు. జనసేన పార్టీలో అయితే పెద్ద స్థాయి వ్యక్తుల్లో ఎవరిలో కూడా ఇలాంటి ఆరోపణలయితే రాలేదు. మొన్న ఇక్కడ రీసెంట్‌గా తాజాగా చూసుకుంటే నిడమనూరుకు సంబంధించి మండల అధ్యక్షుడు ఒక రికార్డింగ్ డాన్స్ పెట్టాడని చెప్పి ఒక వీడియో అయితే వైరల్ అయింది. వెంటనే కూడా తనని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మెయిన్‌గా చూసుకుంటే పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కోడి పందాలు నిర్వహించారని చెప్పి అక్కడ పార్టీకి సంబంధించిన బ్యానర్లు గానీ, ఫ్లెక్సీలు గానీ అవన్నీ అక్కడ పెట్టారని చెప్పి ఏవైతే వార్తలొచ్చినాయో తనని వెంటనే కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కిరణ్ రాయల మీద కూడా సస్పెన్షన్ వేటు తీసుకోవడం జరిగింది. అది జనసేన పార్టీకి ఉన్న నిబద్ధత. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విలువలు, విశ్వసనీయత, నీతి, నిజాయితీ, మంచి మానవత్వాన్ని ఏదైతే మాట్లాడతారో అది వాళ్ళకుంటే గత ప్రభుత్వంలో ఎంతోమంది ఇలాంటి తప్పులు చేసినప్పుడు, ఆ తప్పులు చేసినప్పుడు ఒక్కడిని కూడా సస్పెండ్ చేయలేదు. ఒక్కడిని కూడా విమర్శించలేదు. పైగా వాళ్ళు అధికారిక పదవులో ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఎవరైతే చిన్న చిన్న పొరపాట్లు చేశారో వీళ్ళని సస్పెండ్ చేశారో వీళ్ళకి ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవులు లేవు. కేవలం పార్టీకి సంబంధించిన పదవులు మాత్రమే ఉన్నాయి. ఇది వైఎస్ఆర్‌సీపీ నాయకులు తెలుసుకోవాల్సిన మొదటి విషయం. తప్పులు అందరూ చేస్తారు. ఇప్పుడు కిరణ్ రాయల్‌ని ఎవరు సమర్థించలా. కిరణ్ రాయల్ చేసింది తప్పే. కాదని అంటలా. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే బాగా వైరల్ చేసి అల్లరి చేస్తారో అది మీ ప్రభుత్వ హయాంలో మెయిన్‌గా గంట, అరగంట గానీ లేదనంటే న్యూడ్ కాల్స్ విప్పి చూపించారు కదా! అలాంటి టైంలో కూడా మీరు ఇదే వైరల్ చేసుంటే మీరు నిజాయితీకి కట్టుబడి ఉండే వ్యక్తులు, లేదనంటే విలువలు, విశ్వసనీయత కట్టుబడి ఉండే వ్యక్తులని చెప్పి మేము బలంగా నమ్ముతాం. కానీ మీరది చేయలేదు. ఈరోజు కిరణ్ రాయలు ఇంత చిన్న తప్పుకి తన దగ్గర 1,20,00,000 తీసుకోవడం ఏదే గానీ వాళ్ళిద్దరికి ఏదో పర్సనల్‌గా ఏదో ఎఫ్ఐఆర్ ఉండడం అది వేరే విషయం. కానీ అధికారికంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎక్కడా కూడా రాజ్యాంగబద్ధంగా ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు. కేవలం పార్టీలో ఒక ఏరియాకి ఇన్ఛార్జ్ మాత్రమే. జనసేన పార్టీ తప్పుల గురించి వైఎస్ఆర్‌సీపీ నాయకులు గానీ, పేటీఎం బ్యాచ్ మాట్లాడే ముందు ఇవి తెలుసుకొని మాట్లాడాలి. మీ పార్టీలో ఉన్న నాయకులు గానీ, వ్యక్తులు గానీ ఎంతమంది ఎన్ని చిల్లర వేషాలు వేశారనేది మీరు ఒక్కసారి తెలుసుకొని ఇలాంటి మాటలు మాట్లాడితే మంచిది. ఇక్కడ ఎవ్వరు కూడా జనసేన పార్టీలో ఒకవేళ తప్పు చేస్తే ఎవరిని కూడా భుజాన్నేసుకోరు. వెంటనే కూడా తన మీద ఎలిగేషన్ వచ్చిందనంటే వెంటనే కూడా పార్టీ నుంచి సస్పెండ్. అది జనసేన పార్టీ రూలింగ్. అంటే తప్పు చేసినవాడు పవన్ కళ్యాణ్ అయినా గానీ తలకాయ తీసేసే చట్టాన్ని తీసుకొస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఈరోజు అదే జరుగుతుంది. కానీ అదే చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాగలరా? లేదనంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు పాటించగలరా అనేది మీరు ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకొని చెప్తే మంచిది. ఎందుకనంటే ఈ ఇష్యూ అనేది బాగా వైరల్ అవుతుంది. కాదనడాల. కానీ ఏంటంటే దేని గురించి ఎంత మాట్లాడాలనేది మనం చూసుకోవాలి.